సెకండ్ వేవ్ పేద మధ్యతరగతి వర్గాల ఆదాయాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో బతుకుబండి లాగించేందుకు అప్పులే దిక్కవుతున్నాయి. కరోనా లాక్డౌన్లతో బిజినెస్లు నడవక ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు పోయి కొందరి ఉద్యోగాలు ఉన్నా సగం జీతాలే ఇవ్వటం వంటి కారణాలతో పూర్తిగా ఆదాయాలపై ఎఫెక్ట్ పడింది. ఇన్కమ్ తగ్గిపోవడంతో చాలా కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితులు పడ్డాయి. ఇప్పుడు సడలింపులు పెరిగిన ఆదాయాలు ఒక్కసారిగా వచ్చిపడవు. బిజినెస్లు నడవాలంటే జనం ఖర్చు చేసే కెపాసిటీ పెరగాలి. ఇప్పుడున్న డబ్బులను చాలా పొదుపుగా వాడుకుంటున్నారు జనం. అత్యవసరమైతే తప్ప మిగతా వాటిపై ఖర్చులు చేయటం లేదు. ఇలాంటి సమయాల్లో చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి అప్పులే దిక్కవుతున్నాయి. వీటికి తోడు సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఆరోగ్యం కోసం కూడా బాకీలు చేసిన వారు ఎందరో ఉన్నారు. సాధారణంగా 6 నెలలకు సరిపోయే ఎమర్జెన్సీ ఫండ్ ను ప్రతి కుటుంబం పక్కన పెట్టి ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ చాలా మధ్యతరగతి కుటుంబాలకు ఇంత అమౌంట్ ను ఎమర్జెన్సీ కింద పెట్టుకోవటం ఎప్పుడూ వీలుపడదు. ఎప్పుడూ ఏదో ఒక ఖర్చులు వస్తూనే ఉంటాయి. అదే సమయంలో ఆదాయాలు తగ్గితే మరింత కష్టాలు పడాల్సిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ చాలా మందికి అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో మెజారిటీ జనం కుటుంబం గడవడం కోసం గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఇంకొందరు పర్సనల్ లోన్స్ తీసుకున్నారు. మరికొందరు తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకున్న వారు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో అవసరమైన వారు ఆస్తులు తనఖా పెట్టి మరీ లోన్లు తీసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాల్లో సభ్యులు కూడా రికార్డు స్థాయిలో రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ కుటుంబ పోషణ కోసమే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో కరోనా పాండమిక్, లాక్డౌన్లతో జనం జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆర్బీఐ డేటా చూస్తే అర్థమవుతుంది. ఏప్రిల్లో పర్సనల్ లోన్స్ తీసుకున్న వారి సంఖ్య 12.6% పెరిగింది. క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకునే వారి సంఖ్య 17% పెరిగింది. ఇక అన్నింటికంటే ఎక్కువగా జనం గోల్డ్ లోన్లు తీసుకున్నట్లు ఆర్బీఐ చెబుతోంది. ఈ ఏడాది మార్చి వరకే అన్ని రకాల లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లు 82%గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం బ్యాంకులు 60,464 కోట్ల రూపాయలను గోల్డ్ లోన్లు ఇచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది మార్చిలో గోల్డ్ లోన్ల కింద బ్యాంకులు ఇచ్చింది కేవలం 33,303 కోట్ల రూపాయలే. ఏడాది కాలంలో ఇప్పుడది డబుల్ అయింది. ఏప్రిల్లో 62,238 కోట్ల వరకు గోల్డ్ లోన్లు పెరిగాయి. మేలో ఇది మరింతగా పెరిగి ఉంటుందన్న అంచనాలున్నాయి. సాధారణ రోజులైతే రుణాలు మామూలుగా ఉంటాయి. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇలా. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో అత్యవసర ఖర్చులకు అప్పులు తీసుకోవడం పెరిగింది. ఖర్చులు పెరిగిన కుటుంబాల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారు ఉన్నారు. ఫస్ట్ వేవ్ లో ఆ తర్వాత వస్తువులు కొనేందుకు జనం కొంతవరకు ఖర్చు చేసినా ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఆ పరిస్థితి లేదంటున్నారు. సాధారణంగా జనం పర్సనల్ లోన్స్ ను ఏవైనా ఎలక్ట్రానిక్ లేదా ఇతర ప్రోడక్టుల కొనుగోలు కోసం తీసుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ మరోలా ఉంది. కుటుంబ పోషణ కోసం, ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతేడాది 44% ఇలా వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు చేస్తే ఇప్పుడది 18%కే పరిమితమైంది. అటు సాధారణ జనంతో పాటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ వేవ్ లో ఈ సెక్టార్ కు చాలా నష్టాలు వచ్చాయి. దీంతో కేంద్రం 3 లక్షల కోట్లతో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా రుణాలు అందించింది. కొంతవరకు నిలదొక్కున్నా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తో ఎంఎస్ఎంఈలకు మరింత కష్టాలు వచ్చిపడ్డాయి. ఫిబ్రవరి వరకు 87 లక్షల ఎంఎస్ఎంఈ బారోవర్స్ కు 2.46 లక్షల కోట్లను బ్యాంకులు లోన్ల రూపంలో ఇచ్చాయి. ఫస్ట్, సెకండ్ లాక్డౌన్లతో పేద మధ్యతరగతి జనంతో పాటు చిన్న పరిశ్రమల బ్యాలెన్స్ షీట్ పూర్తిగా అదుపు తప్పింది. థర్డ్ వేవ్ వస్తే మరో లాక్డౌన్ ను తట్టుకునే పరిస్థితి అస్సలు లేదని చాలా మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ పరిస్థితి రాకుండా వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలంటున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ లోన్లను 1-2 రోజుల్లో చేతికందే స్త్రీనిధి రుణాలను లిఫ్ట్ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా సర్ప్ ఆధ్వర్యంలో 2020 నుంచి 21 ఏడాదిలో 10,310 కోట్లు లోన్లుగా తీసుకున్నారు. ఇందులో కరోనా ట్రీట్మెంట్ కోసం, కుటుంబ పోషణ కోసం తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
మరికొందరు బయట అప్పు పుట్టక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. 5 లక్షల లోపు అయితే పర్సనల్ లోన్లు, అంతకు మించైతే ఆస్తులను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. ఏడాది నుంచి చేసుకుందామంటే పనులు సరిగ్గా లేక, ఏ బిజినెస్ కూడా సరిగా నడవక లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడు దాదాపు ఏ కుటుంబంలో చూసినా ఒకరో ఇద్దరో కరోనా బారిన పడిన వారే ఉన్నారు. ఒక దశలో ప్రాణాలు దక్కితే చాలు అనుకుని ట్రీట్మెంట్ కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసుకున్న వారు ఉన్నారు. కుటుంబ పోషణకు, ఇంటి రెంట్లకు కూడా చాలా మంది అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లోన్లు తీసుకున్నారు. 2018-19లో 6,200 కోట్లు, 2019-20లో 6,500 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోగా, 2020-21లో ఏకంగా 10,314 కోట్లు లోన్లుగా పొందారు. కరోనా విజృంభించిన ఏడాదిలో మహిళలు ఒక్కసారిగా 60% లోన్లను అధికంగా తీసుకోవడం వారి కుటుంబ ఆర్థిక అవసరాలకు నిదర్శనంగా చెబుతున్నారు. సాధారణంగా జనం వద్ద లక్షల్లో లిక్విడ్ క్యాష్ కానీ బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నిలువలు ఉండవు. ఎప్పటికప్పుడు ఖర్చులు ఉంటూనే ఉంటాయి. దీంతో ఈ కష్టకాలంలో ఇన్స్టెంట్ గా వచ్చే లోన్ల బాట పట్టారు. వచ్చే శాలరీ, ఆదాయాన్ని బట్టి పర్సనల్ లోన్ 1-2 రోజుల్లోనే చేతికి వచ్చే అవకాశం ఉండడంతో ఇలాంటి లోన్లు ఎక్కువ మంది తీసుకున్నారు. కొందరు లాక్డౌన్ తో ఉద్యోగాలు పోవడం, జీతాలు సగమే ఇస్తుండడంతో ఈఎంఐలు కట్టేందుకు, కుటుంబ పోషణకు కూడా బాకీలు చేశారు. గోల్డ్ లోన్లు ఇచ్చే సంస్థల దగ్గరికి వెళ్తున్న వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. కరోనా సంక్షోభంతో సాధారణ ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్స్క్రైబర్లలో సగానికి పైగా ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మే వరకు 3.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇందులో సుమారు 72 లక్షల మంది కరోనా అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా విత్డ్రా చేసుకున్నారు. వీరు సుమారు 18,500 కోట్ల రూపాయలను లిఫ్ట్ చేసుకున్నారని ఈపీఎఫ్ఓ డేటా చెబుతోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ల సంఖ్య 6 కోట్లుగా ఉంది. విత్డ్రాలతో పాటు పెన్షన్, డెత్ ఇన్సూరెన్స్, పీఎఫ్ ట్రాన్స్ఫర్లను కలుపుకుంటే 1.25 లక్షల కోట్లను తీసుకున్నారు. 2019-20లో ఈపీఎఫ్ఓ 81,200 కోట్ల క్లెయిమ్స్ ను సెటిల్ చేసింది. మొత్తం 1.63 కోట్ల సబ్స్క్రైబర్లు ఈ క్లెయిమ్స్ కోసం అప్లై చేసుకున్నారు. సాధారణంగా ఏడాది ప్రాతిపదికన చూస్తే పీఎఫ్ విత్డ్రాల్స్ 10% పెరుగుతూ వస్తున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు తమ పీఎఫ్ మనీని బయటకు తీసుకోవాలనుకోవడంతో పాటు జాబ్స్ షిఫ్ట్ అయ్యే ఉద్యోగుల కారణంగా విత్డ్రాయల్స్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయంటున్నారు. కానీ ఈసారి కరోనా సంక్షోభం కూడా తోడవడంతో యావరేజ్ కంటే ఎక్కువ పీఎఫ్ విత్డ్రాయల్స్ జరిగాయంటున్నారు. కరోనా కారణంగా ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయి ఉంటారని, ఖర్చుల కోసం పీఎఫ్ మనీని విత్డ్రా చేసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు సిటీల నుంచి ఎక్కువ పీఎఫ్ విత్డ్రా క్లెయిమ్స్ వచ్చాయని ఈపీఎఫ్ఓ డేటా చెబుతోంది. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి 75% అమౌంట్ ను లేదా 3 నెలల బేసిక్ శాలరీని విత్డ్రా చేసుకోవడానికి కేంద్రం గతేడాది అనుమతి ఇచ్చింది. ఫస్ట్ వేవ్ తర్వాత మరో విడత సెకండ్ వేవ్ లోనూ పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. చిన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ నిధి రిటైర్మెంట్ టైంలో చాలా ఉపయోగపడేది. కానీ కరోనా కష్టాలతో మధ్యలోనే విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. కరోనా పాండమిక్ మొదలైన తర్వాత మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం కూడా పొదుపు చర్యలకు సిద్ధమవుతోంది. అనవసర ఖర్చులను తగ్గించాలని ఆర్థిక శాఖ మిగతా శాఖలకు సూచించింది. ఇందులో ఓవర్ టైం అలవెన్సులు, రివార్డులు, ఆఫీస్ ఖర్చులు, రెంట్ల భారం, అడ్వర్టైజ్మెంట్లు, పబ్లిసిటీ కోసం చేసే ఖర్చులు, మైనర్ వర్క్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ సహా దేశీయ, అంతర్జాతీయ ట్రావెలింగ్ కు సంబంధించి అలవెన్సులు కట్ చేయనున్నారు. క్లాస్ సి ఎంప్లాయీస్ కి ఓవర్ టైం అలవెన్సులు అందుతుంటాయి. ఇందులో డ్రైవర్లు, ప్యూన్లు ఎక్కువగా ఉంటారు. అదే ఉన్నతాధికారులకు దేశీయంగా, అంతర్జాతీయ ట్రావెల్ అలవెన్సులు కట్ చేస్తారు. ప్రతి ఆఫీసులో 20% ఖర్చులు ఆదా చేయాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అయితే కరోనా కోసం చేసే ఖర్చుల్లో మాత్రం కోత లేదంటున్నారు. మొత్తంగా కరోనా పాండమిక్ తో పేద, మధ్యతరగతి జనం అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టపోయారు. అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్ల ద్వారా డబ్బులు తీసుకుంటూ కుటుంబం బండి నడిపిస్తున్నారు. మరో లాక్డౌన్ వస్తే మాత్రం పరిస్థితులు ఊహించనంతగా ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.